భగవంతుడి కన్నా వేరు కాని ప్రాణి జీవతత్వాన్ని పొంది భగవంతుడి నుంచి నేను వేరు అన్న భావం పొంది చిట్ట చివరికి మళ్ళీ భగవంతుడిలోనే కలిసిపోవాలి. ఈ కలిసిపోయే ప్రక్రియలో మిగిలిన ఏ జన్మ ఎత్తినా కూడా అసలు భగవంతుని యందు మళ్ళీ కలిసిపోవడం, మోక్షం పొందడం అన్నది సాధ్యం కాదు. ఎందుకనంటే భక్తిని ఆచరించేటటువంటి అవకాశం లేదు. ధర్మాచరణం అన్నది ఒక్క మనుష్య ప్రాణికే విధింపబడింది. ధర్మమునకు ఉన్న పెద్ద సంక్లిష్ట స్థితి ఏమిటంటే ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ధర్మము నిరంతరము మారుతుంది. దేశాన్ని బట్టి ధర్మం మారిపోతుంది, కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. మనం పుట్టినటువంటి కుటుంబాన్ని బట్టి మళ్ళీ ధర్మం మారిపోతూ ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏకాదశి తిథి వస్తే ఉపవాసం చేయడం ధర్మం. ద్వాదశి తిథి వస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాస వ్రతాన్ని విరమించేయాలి. కనీసంలో కనీసం ఉసిరికాయన్నా తిని పూర్తి చేసేయాలి. అంటే ఏదో ఒకటి తొందరగా తినాలి. ద్వాదశి నాడు, ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. బ్రహ్మచారిగా ఉంటే వేదాధ్యయనం చేయడం, శాస్త్రం చదువుకోవడం, గురుభక్తితో ఉండడం, ఉపవాసం చెయ్యకుండా ఉండడం, రేపటి కోసమని ఏదీ దాచుకోకపోవడం, ఇవన్నీ బ్రహ్మచారికి సంబంధించినటువంటి ధర్మాలు. గృహస్థు భార్యతో కలిసి ఉండడం, తృతీయ పురుషార్థమైన కామము ధర్మంతో ముడిపడి సంతానాన్ని పొందడం, రేపటి కొరకు అని దాచుకోవడం, ఇవి గృహస్థుకి ధర్మాలు. భార్యతో కలిసి ఆత్మతత్వం తెలుసుకోవడానికి నిర్జన ప్రదేశంలో తపస్సు చేయడం వానప్రస్థు యొక్క ధర్మం. సర్వసంగ పరిత్యాగి కేవలము ఆత్మవిచారం మాత్రమే చెయ్యడం సన్యాసి యొక్క ధర్మం. ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. మీరు ఎవరి ముందు నిలబడ్డారన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. నేను ఇక్కడ కూర్చుంటే నా బుద్ధికి తోచింది చెప్పకూడదు. కేవలము శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయం మాత్రమే నేను మాట్లాడాలి. ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చేటట్లు చెప్దామన్న ఉద్దేశ్యంతో శాస్త్ర విరుద్ధమైన మాటలు ఇక్కడ కూర్చుని మాట్లాడడానికి వీల్లేదు. ఇక్కడ కూర్చున్నప్పుడు శాస్త్రము చేత ఏది ప్రతిపాదింపబడిందో అదే మాట్లాడాలి. నేను మాట్లాడాలి, మీరు మాట్లాడకూడదు. సభలో ఉన్నవారు మాట్లాడకుండా మౌనంగా చెప్తున్నది వినడం ధర్మం. నేను మాట్లాడడం ధర్మం. నా భార్య ముందు నించుంటే నాది భర్తృధర్మం. మా నాన్నగారి ముందు నించుంటే పుత్రధర్మం. నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం. నా కోడల ముందు నించుంటే మామగారి ధర్మం. సమాజంలోకి వెడితే పౌరధర్మం. నా కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం. రాత్రి అయితే నిద్రపోవడం ధర్మం. పగటిపూట ధార్మికంగా సంపాదించడం ధర్మం. ప్రాతకాలంలో ఈశ్వరార్చన ధర్మం. ప్రదోష వేళలో మళ్ళీ ఈశ్వరుణ్ణి మననం చేయడం ధర్మం. కాలమునందు ధర్మం మారిపోతుంది, దేశమునందు ధర్మం మారిపోతుంది. ఇక్కడ మీరు ఒక శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తున్నారనుకోండి, పైన ఉత్తరీయం తప్ప ఏదీ లేకుండా అభిషేకం చేస్తారు. మీరు అదే కేదార్నాథ్ వెళ్ళారనుకోండి, ఎముకలు కురికేసే చలి. ముందు ప్రాణములు రక్షించుకోవాలి కాబట్టి ఎన్ని ఉన్ని బట్టలైనా కట్టుకుని అభిషేకం చేస్తారు. అప్పుడు దేశాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. నేను ఇంట్లో ఉన్నాననుకోండి, ఒకలా అనుష్ఠానం చేయాలి. బయటికి వచ్చాననుకోండి, ఒకలా అనుష్ఠానం చేయాలి. కానీ కొన్ని మాత్రం ఎక్కడున్నా విడిచిపెట్టడానికి వీలుండదు. సంధ్యావందనం ఉందనుకోండి, ఎక్కడున్నా చేయవలసిందే. అది ధర్మం. దేశమును బట్టి ధర్మం మారుతుంది, కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. మనం ఎక్కడ పుట్టామన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది, ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఈ మారిపోయేటటువంటి ధర్మాన్ని అనుష్ఠించాలి అంటే అసలు ధర్మమును గురించి చెప్పినటువంటి వేదము తెలిసి ఉండాలి. వేదము తెలియకపోతే స్మృతి తెలిసి ఉండాలి. స్మృతి తెలియకపోతే పురాణము తెలిసి ఉండాలి. పురాణము తెలియకపోతే శిష్టాచారము తెలిసి ఉండాలి. శిష్టాచారము తెలియకపోతే అంతరాత్మ ప్రబోధం ప్రకారం ప్రవర్తించాలి. ఇలా ప్రవర్తించి ధర్మాచరణం చెయ్యాలి అంటే ఒక్క మనుష్యుడిగా పుడితేనే సాధ్యం. మిగిలిన ప్రాణులకు వేటికి కూడా శాస్త్రము కానీ గురువు కానీ ధర్మము అన్న మాట కానీ అన్వయం కాదు. వాటికి అన్నిటికీ కలిపి ఒక్కటే ధర్మం, పశుధర్మం అంటారు.
దేవి భాగవతంలో వ్యాసుల వారు అంటారు, పశుధర్మో నమీ ప్రీతిం అంటారు. పశుధర్మమునందు అవతల ప్రాణి గర్భిణి అయి ఉన్నదా, కొద్దిసేపట్లో అది వేరొక బిడ్డకి జన్మనివ్వబోతోందా అన్నదానితో సంబంధం లేదు. ఒక పులికి ఆకలేసిందనుకోండి, కొద్ది క్షణాల్లో పిల్లని ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక లేడీ పరిగెత్తలేకపోతున్న దాన్ని వేటాడి చంపేసినా దానికి పాపం వస్తుందన్నమాట ఉండదు. ఎందుకనంటే దానికి శాస్త్రంతో కానీ కర్మాధికారం కానీ గురువు కానీ దానికి లేవు. ధర్మాచరణము చెయ్యగలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. అసలు ఆ మనుష్య జన్మలోకి రావాలి అంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత వస్తాడు. ఇది నా స్వంతంగా చెప్తున్నది కాదు, నేను శాస్త్రవాక్కు చెప్తున్నాను. ఎందుకనంటే శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు వివేక చూడామణి చేస్తూ దుర్లభం త్రయమేవై తత్, ఈ లోకంలో మూడే మూడు దుర్లభము అన్నారు. అందులో మొట్టమొదటిది ఏది అంటే మనుష్యత్వం. అసలు మనిషిగా పుట్టడం అంత గొప్ప. అది మన చేతిలో లేదు. ఈశ్వరుడు అనుగ్రహించి మనుష్య శరీరంలో ప్రవేశపెట్టి పంపిస్తే అప్పుడు ధర్మాచరణము, కర్మాచరణము, భక్తి, పుణ్యము, మోక్షము తెలుసుకోవడం ఇవన్నీ. మిగిలిన ప్రాణులకు తెలుసుకుందామన్నా తెలుసుకోవడానికి బుద్ధి లేదు, మాట్లాడడానికి వాక్కు లేదు, ఆశ్రయించడానికి గురువు ఉండే అవకాశం లేదు, ఆ పైన విచారించడానికి బుద్ధి లేదు. అవన్నీ ఉన్నది ఎవరికి అంటే ఒక్క మనుష్య ప్రాణికి. నేను మనిషిగా పుడతాను అని సంకల్పం చేస్తే మనిషిగా పుట్టడు, ఈశ్వరుడు అనుగ్రహం కలిగితే పుడతాడు. గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఏనుగు మొసలి చేత పట్టుబడిన తరువాత ఒక మాట అంటుంది, దశలక్షకోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక నీరాశ ఇటీల వచ్చితి భయం బిట్లోకదే ఈశ్వరా అంటుంది. నాకు 10 లక్షల కోట్ల మంది భార్యలున్నారంది ఏనుగు. 10 లక్షల కోట్ల మంది భార్యలు ఉండడం నిజంగా సాధ్యమయ్యే విషయమా అంటే, ఈ శరీరంలో కోటేశ్వరరావు అన్న పేరుతో నేను రాలేదు. నేను పుట్టిన తర్వాత మా నాన్నగారు అమ్మగారు నామకరణం చేసి నాకు కోటేశ్వరరావు అని పేరు పెట్టారు. కానీ అంతకు ముందే జీవుడు శరీరంలో ప్రవేశించాడు. ఈ ప్రవేశించడానికి ముందు మా అమ్మగారి కడుపులోకి వచ్చాడు. మా అమ్మగారి కడుపులోకి రావడానికి ముందు ఎక్కడో ఉన్నాడు. అందుకు శంకరాచార్యుల వారు మోహముద్గరంలో కొన్ని ప్రశ్నలు వేశారు. కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత. ఎంత ఉదారులో సోదరా, ఎంత అమాయకంగా ఈ మాయలో పడిపోయావోయ్, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పు అన్నారు. అని నా భార్య అన్న దగ్గర కదూ ఈ కుటుంబం అంతా ప్రారంభమైంది. కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు, మనవలు ఇవన్నీ మొదలయ్యాయి. నేను నిన్నొక్క ప్రశ్న అడుగుతాను. కాతి కాంత, నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది? మా అత్తగారికి మామగారికి కూతురు. మీ అత్తగారికి మామగారికి కూతురుగా ఎక్కడి నుంచి వచ్చింది? మా అత్తగారి గర్భంలోంచి వచ్చింది. మీ అత్తగారి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? దానికి తెలియదు, నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది, ఆ గర్భంలో చేరింది, చేరి గర్భంలో పెరిగి పెద్దదై బయటికి వచ్చి పెద్దదై నాకు భార్య అయింది. నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు. కస్తే పుత్ర, మీ ఆవిడ గురించి తెలియదు. పోనీ నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? జీవుడు. నీ కూతురు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఫలానా చోటు నుంచి మా ఆవిడ కడుపులోకి వచ్చిందని చెప్పగలవా? కస్తే పుత్ర కస్యత్వం. పోనీ వాళ్ళ సంగతి వదిలి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి మీ అమ్మగారి గర్భంలోకి వచ్చావు? మీ అమ్మగారి గర్భంలోంచి బయటకు వచ్చావు అని చెప్తున్నావు. లోపల నువ్వు ఉండి అప్పుడు కదా సప్తధాతువులు ఏర్పరచుకున్నావు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పొరలు ఏర్పాటు చేసుకుని బయటికి వచ్చావు. లోపలికి ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మగారి కడుపులోకి. కస్యత్వం కుతయాయాత, ఎక్కడి నుంచి అమ్మగారి కడుపులోకి వచ్చావు? పోని ఇక్కడి నుంచి ఎక్కడికి ఎడతావు తెలియదు. తత్వం చింతియ తదీయభ్రాత. ఎన్నో విషయాలు మాట్లాడుతున్నావు. అసలు ప్రాథమికమైన ఈ విషయం గురించి సోదరా ఎప్పుడైనా ఆలోచించావోయ్?
భాగవతంలో ఒక గంభీరమైన పద్యం ఉంది ప్రహ్లాదోపాఖ్యానంలో. చెప్పింది రాక్షసుడైనా వాడు అద్భుతమైన వేదాంతం చెప్పాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఇచ్చెదరు. ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్ అన్నాడు. ఒక చలివేంద్రం దగ్గరికి మనుష్యులు వచ్చి కలుసుకుంటారు. అట్లాగే ఉండిపోతారా ఏమి? ఏదో తలపాగాలు ఇప్పుకుంటారు, కూర్చుంటారు, మంచినీళ్ళు తాగుతారు, మీరెట్టి నుంచి వస్తున్నారు, మీరెట్టి నుంచి వస్తున్నారు, మీకెంతమంది పిల్లలని మాట్లాడుకుంటారు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. మనుష్యులు అంతే, జీవులంతే. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, భార్యాభర్తలు అయ్యారు, బిడ్డల్ని కన్నారు. ఆ తర్వాత ఎవరి దారి వారిదే, ఎవరు ముందో ఎవరు వెనకో. వెళ్ళిపోవడం మాత్రం తథ్యం. ఎక్కడి నుంచో వచ్చావు, మళ్ళీ వెళ్ళిపోవడం కూడా అంతే తథ్యం. నిజానికి నవరంధ్రములు అంటారు. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఈ 2 కాకుండా నిజానికి ఇంకొక 2 రంధ్రములు చెప్తుంది శాస్త్రం. ఒకటి పుట్టగానే మూసుకుంటుంది, నాభీరంధ్రం. బొడ్డు నుంచి గొట్టం, దాని ద్వారా అమ్మ చేత పోషింపబడతాడు. బయటికి రాగానే నాభి కోయబడుతుంది. నాభీబంధం తెగిపోతుంది, హృదయబంధం మిగిలిపోతుంది. ఈవిడ నా తల్లి, ఈయన నా బిడ్డ అని. చిట్ట చివర వెళ్ళిపోయేటప్పుడు 11వ రంధ్రం తెరుచుకోవాలి. దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. ఈ పాపట తీసేటప్పుడు చివరి భాగం అది దాటి ఇంకా దువ్వెన వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడ ఆగిపోవాలో దాన్ని సీమాంతము అంటారు. సీమాంతము అంటే సీమ అంటే దారి. జుత్తుని అటు ఇటు విడదీసి దువ్వినప్పుడు మధ్యలో ఉన్నటువంటి పాపట, పాపిడి, పాపి కొండలు కాదు, పాపిడి కొండలు. గోదావరిని విడదీస్తాయి కాబట్టి 2 కింద పాపిడి కొండలు. ఆ పాపిడి ఎక్కడ ఆగిపోవాలో, ఏది దాటి వెళ్ళకూడదో దాన్ని సీమాంతము. ఉన్నయనము అంటే ఎత్తికట్టుట. భర్త ఆ సీమంతం చేశారంటారు, సీమంతోన్నయనము. అప్పుడు అడవి పంది ముళ్ళుతో పాపట తీసి జుత్తు దువ్వి ఎత్తి కడతాడు. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా నేను శాస్త్రం మాట్లాడాలి ఇక్కడ కూర్చున్నందుకని, అందుకని అదే మాట్లాడతాను. జుత్తు ఎత్తి ముడివేయడం భర్త చేత జరుగుతుంది కాబట్టి దానికి సీమంతోన్నయనము అని పేరు. సీమాంతము పాపట యొక్క చివరి భాగము అని. అటువంటి ఆ సీమాంతమునందు బ్రహ్మరంధ్రం ఉంటుంది. నిజానికి ఒక్క మనుష్య జన్మలో జీవుడు ఏం చేస్తాడంటే ఆఖరణ పైకి ఉత్క్రమణం అవుతాడు. పైకి వెళ్ళి ప్రయత్నపూర్వకంగా సాధన చేసి ఈ తలుపు తట్టి తెరుచుకుంటాడు. తెరుచుకుని వెళ్ళిపోతాడు. వివేకానంద స్వామి పంచాంగం తెప్పించుకొని వెళ్ళిపోవలసినది ముహూర్తం పెట్టి ఎర్రసిరాతో గీసి, గంగకు అటువైపు రామకృష్ణ పరమహంస సమాధి, ఇటువైపు కూర్చొని గురువుగారి వంక చూసి నమస్కారం చేస్తూ బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోయారు. అట్లా ఎవరు వెళ్ళిపోతారో వాడికి తిరిగి రాడని గుర్తు. త్యాగరాజస్వామి అలా వెళ్ళిపోయారు. ముహూర్తం పెట్టుకుని ఈ రోజున వెళ్ళిపోతున్నానని రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ మేరకి తెలుసుకుని వాగ్గేయకారుడై సంగీతం ద్వారా ఆయన అట్లా వెళ్ళిపోయారు. అట్లాగే ఎందరో మహానుభావులు పోతన గారు అటువంటి కైవల్యాన్నే మనసులో కోరుకున్నారు. ఆయన అటువంటిదే సాహిత్యము భాగవత రచన ద్వారా పొందారు. దీక్షితారు వారు, ముత్తుస్వామి దీక్షితారు వారు శిష్యులందరూ కూర్చుని ఉండగా మహారాజు గారు వచ్చి ఏనుగు శ్మశానంలోకి వెళ్ళిపోయి ఘీంకరిస్తోందంటే పశుపాశ విమోచని కామాక్షి మీనాక్షి అని మీనాక్షి స్తవం చేశారు. ఇక్కడే ఉన్నారు బాలసాయి గారు, గొప్ప సంగీత విద్వాంసులు. వారి ముందు మాట్లాడడం సాహసం. అటువంటి పశుపాశ విమోచని మీనాక్షి అంటూ కీర్తన చేసి శిష్యులందరూ చూస్తుండగా బ్రహ్మరంధ్రం భేదించి ఆయనలో ఉన్న తేజస్సు పూజామందిరంలో ఉన్న కామాక్షి యందు ఐక్యమైంది. ముత్తుస్వామి దీక్షితారు వారు అలా వెళ్ళిపోయారు. సరే, శ్యామశాస్త్రి గారు చెప్పనే అక్కర్లేదు, కామాక్షీదేవి యొక్క అవతారంగా చెప్తారు. పుంస్వరూపంతో కామాక్షి భూమి మీదకి వచ్చింది అని ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తుండేవారు. అందుకే శ్యామశాస్త్రి గారు ఆఖరికి శ్యామశాస్త్రి గారికి సంగీత పాఠం చెప్పినటువంటి గురువు గారు
శ్యామశాస్త్రి గారికి పాఠం చెప్తున్నప్పుడు కూడా తాంబూల చర్వణం చేసేవారు. గురువుగారు ఎదురుగుండా అలా చేయకూడదు. అలా పాడుతుండగా ఒక రోజున కొద్దిగా దగ్గొచ్చి తాంబూలపు ఉమ్మి వెళ్ళి గురువుగారి మీద పడింది. పడితే శ్యామశాస్త్రి గారు వెళ్ళి గబగబా తుడుస్తున్నారు. గురువుగారు అన్నారు, తుడవకు, నువ్వు కామాక్షివి, ఎప్పటికైనా నీ తాంబూలపు ఉమ్మి నా మీద పడుతుందేమోనని నీకు పాఠం చెప్పానన్నారు. ఆయన సాక్షాత్తు కామాక్షి స్వరూపం. ఆయన మోక్షం పొందారు. తిన్నడు మహానుభావుడు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అంత భక్తితో సేవించి చిట్ట చివరికి కన్నిచ్చేయడానికి సిద్ధపడి శివలింగం అంటే శివుడే అన్న నిరతిశయ ప్రీతి చేత ఆయన యందు ఐక్యమయ్యాడు. వాళ్ళందరినీ కూడా ఆ కింద గీసి చూపించారు. వాళ్ళందరూ కూడా వివిధ భక్తి మార్గములను అనుష్ఠించి వాళ్ళందరూ కూడా పరమాత్మ యందు ఐక్యమయ్యారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి చిన్నతనంలో జ్వరం వచ్చి బాగా వణికిపోతూ ఒళ్ళు వేడెక్కిపోయి ఉన్నప్పుడు ఆవిడ ఇంటికొచ్చి గట్టిగా అరిచాడు. ఆవిడ మళ్ళీ మీనాక్షి అమ్మవారి గుడిలోకి వెడుతుంటే మధురైలో ఒక యోగి ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఆమెను చూడగానే పెద్ద పెద్ద కేకలేశాడు. శాపవశం చేత గంధర్వకాంత భూమి మీదకు వచ్చింది. ఈ దేశ ప్రఖ్యాతిని అంతర్జాతీయంగా నిలబెట్టి ఈమె ఈశ్వరుని యందు ఐక్యమైపోతుంది. ఈమె శాపోపహతరురాలై భూమి మీదకు వచ్చిన గంధర్వకాంత అని చెప్పాడు. అట్లా పాడడం కోసం వచ్చింది అని. కారణజన్మురాలై ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వచ్చారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అంటారు త్యాగరాజస్వామి. అట్లా నిరతిశయ ప్రీచితేత ఈశ్వరుని చేరిపోయారు. అయితే అసలు ఎన్ని కోట్ల జన్మలో ఎత్తిన తరువాత మనుష్య జన్మ. అప్పటి వరకు అసలు మనుష్య జన్మ లభించడం కష్టం. అప్పటి వరకు పక్క ప్రాణి చేత మరణించడం. ఓ ఎలక ఉందనుకోండి పిల్లి పట్టుకుంటుంది, పిల్లి ఉందనుకోండి కుక్క పట్టుకుంటుంది, కోడి ఉందనుకోండి గ్రద్ద పట్టుకుంటుంది. ఎప్పుడూ ఎక్కువగా బలవన్మరణమే ఉంటుంది. అంత భయంతో కూడినటువంటి జీవనంతో కేవలముగా తినడం, త్రాగటం, వృద్ధాప్యం, రోగం, భయం, మరణం ఇటువంటివి తప్ప అసలు బుద్ధి కానీ వాక్కు కానీ గురువు కానీ ఆశ్రయించడానికి అవకాశం లేని జన్మలే అన్నీ. ఒక్క మనుష్య జన్మలోకి మనం మళ్ళీ రావాలి అంటే అన్ని కోట్ల జన్మల తరువాత వస్తాడు. అందుకని 1,00,00,000,000 కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బిట్లో కదే ఈశ్వరా అన్నాడు గజేంద్రుడు. ఇప్పుడు ఈ జన్మలో కోటేశ్వరరావు అన్న పేరుతో ఉన్నాను. నాకు భార్య, 2 బిడ్డలు. ఇత పూర్వం ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు. అప్పుడు ఎవరు భార్యో, ఎవరు పిల్లలు, ఇన్ని కోట్ల జన్మలు ఎత్తాను, ఎన్ని చోట్ల తిరిగాను. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. జననానికి మరణానికి కాలము ముహూర్తం ఉన్నాయా? ఈశ్వరుని యొక్క ఆదేశం. చీకట్లో భాగవతంలో కపిలగీతలో వర్ణిస్తారు. అమ్మ కడుపులో కటిక చీకట్లో శరీరం పెరిగిపోతుంటే తను విసర్జించిన మలమూత్రములలోంచి వచ్చిన పురుగులు తననే కరిచేస్తుంటే తల కిందకి కాళ్ళు పెట్టి పడుకుని నన్ను బయటికి తోసేయమని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ప్రసూతి వాయువై బయటికి తోసేస్తాడు. గర్భమునందు నరకం, శరీరం ముదిలిపెట్టడం అంత నరకం. వీళ్ళందరూ నా వాళ్ళు, నా ఊరు, నా ఐశ్వర్యం, ఎంత భ్రాంతో చుట్టుకుపోతుంది. చుట్టూ తీగలు అల్లుకున్నట్టు అల్లుకుంటాయి. ఇంత అల్లుకున్న తర్వాత ఆఖరి కాలం వచ్చిన తరువాత యమదూతలు వచ్చి కత్తులు జుళిపిస్తుంటే, కొరడాలు చూపిస్తుంటే నృసింహ శతకంలో మహానుభావుడు వేడుకుంటాడు. బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతు నీము. ఆ వేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిపుడి నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏమి పెద్ద కాలం అండి.
మా ఇంట్లో ఉన్న మూకుడు అంతకన్నా ఎక్కువ కాలం ఉంటుంది. అంత పెద్ద ఆయుర్దాయం ఏం కాదు మనుష్యుడిది. అనుబంధాలు, ఇన్ని అనుబంధాలు వదిలిపెట్టేసి జీవుడు ఉత్క్రమణం పొందాలంటే అదో పెద్ద నరకం. అమ్మ కడుపులో పుట్టడం, పెరగడం, మళ్ళీ శరీరం వదులుతూ ఉండడం. అందుకని అమ్మ పెద్ద వేదాంతం చెప్తుంది. ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ పట్టుకుని అళురా హాయి అంటుంది. ఓరి పిచ్చాడా, ఇలా పడుకోబెట్టి ఇట్నుంచి ఇటు ఊపితే నీకు హాయిగా ఉంది, ఇదంతా హుళక్కి, నిజం కాదు. నీకు అలవాటైపోయింది అక్కడ పుట్టడం, ఇక్కడ చావడం, ఇక్కడ పుట్టడం, అక్కడ చావడం, ఇలా తిరగడం అని పాట పాడి వేదాంతం చెప్తుంది అమ్మ. అందుకని చిట్ట చివరికి అమ్మ కదూ అశుభాన్ని పలకలేక నీ కథ కంచికి మనం ఇంటికి అంటుంది. ఈ జన్మకైనా నీ కథ కంచికి చేరిపోవాలంటే కామాక్షి ఎందో ఐక్యం కావాలి. అంతేగాని మళ్ళీ జన్మ పరంపరలోకి తిరగకు. ఎన్నేళ్ళు తిరుగుతావు, ఎన్ని జన్మలు ఎత్తుతావు, ఇన్ని లక్షల సంవత్సరములు ఈ సంసారం చేస్తావు. బడలిక పొంది ఈశ్వరుణ్ణి ఆశ్రయించు అని అమ్మ బోధ చేస్తుంది. కాబట్టి మనుష్య జన్మ వస్తే కదా అసలు మోక్షం అన్నమాట. ఎప్పటికో మనుష్య జన్మ వచ్చిందనుకోండి, పుడుతూనే మాయలోకి తోసేస్తుంది అమ్మవారు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. మహామాయాస్వరూపిణి. ఇన్ని చెప్పిన నాకేమైనా వేదాంతం నిలబడుతుంది అనుకుంటున్నారా? మా ఆవిడ, మా పిల్లలు, భ్రాంతి, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోదాం, ఏదో ఇంటి పట్టున చారన్నం తిన్నా వీరు ఏమి తక్కువ చేశారా కృష్ణారావు? అయినా కూడా ఏదో భ్రాంతి, ఇంటికి పోదామని. మహామాయ, అందులో ఆవిడ తిప్పుతూ ఉంటుంది ఆ జనన మరణ చక్రంలో. ఎవరు తిప్పుతోందో ఆవిడే తిప్పడం ఆపాలి. అలా ఆపాలంటే అసలు ఆవిడ వైపు తిరగాలి. ఆవిడ వైపు తిరగడానికి అవకాశం లేకుండా వెళ్ళిపోయే జన్మలు ఎన్ని ఉంటాయో. మనుష్య జన్మలు ఎత్తినా అసలు అటువైపు తిరగడానికి అవకాశం ఇవ్వకుండా, ఊపిరి ఆడకుండా చేసేస్తుంది. ఎంతసేపు అర్థము కామము, అర్థము కామము, అర్థము కామము, కోరిక, దానికోసం పరిగెత్తా, సంపాదించా, తాను మళ్ళీ తిరుగుతూ ఉండను, మళ్ళీ తెస్తూ ఉండను. ఇదే తృణావర్తోపాఖ్యానం రూపంలో భాగవతంలో వర్ణిస్తారు. కళ్ళల్లో ధూళి పడిపోయి ఏమీ కనపడక అలా పరిగెడుతూ ఉంటాడంతే. గడ్డి పరక గాలికి ఎలా ఎగురుతుందో అలా ఆయుర్దాయం తిరుగుతూ ఉంటుంది. ఆఖరికి కాలమనేటటువంటి నీళ్లలోంచి మృత్యు అనే మొసలు వచ్చి పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత ఇంకా చేసేది ఏముంది, అయిపోయింది జన్మ. ఈశ్వరుడు అంటాడు, నీకు ఇంత గొప్ప జన్మనిచ్చా, వాక్కిచ్చా, ఒకరోజు మొత్తం మీద ఎన్ని మాటలు భగవన్నామం పలికావు, ఎన్ని పనికి మాలిన మాటలు మాట్లాడావు, ఎన్ని మంచి విషయాలు చదివావు, ఎన్ని మంచి విషయాలు మాట్లాడావు, గురువుగారి దగ్గర కూర్చుని ఏం నేర్చుకున్నావు, ఏ సాధన చేశావు చెప్పు. అంటే మనం కొనుక్కున్న చరవాణిలో మనం మాట్లాడుకుంటేనే ఎప్పుడు ఎంత మాట్లాడుతున్నామో తెలుసుకుని మనకి దానికి సంబంధించి ఇంత కట్టమని తాకీదు వచ్చేస్తోంది కదా. ఈశ్వరుడికి తెలియదేమిటి మనం ఏం చేస్తున్నామో ఈ శరీరంతో. ఆయన అడిగిన తర్వాత చెప్పడానికి ఏముంటుంది? మరి ఈ పాటి దానికి నీకు మళ్ళీ మనుష్య జన్మ ఎందుకురా? నీకు శాస్త్రం అక్కర్లేదు, గురువుగారు అక్కర్లేదు, ఇచ్చ వచ్చినట్టు తిరగడానికి ఈ శరీరం వద్దులే. ఇంకో శరీరం అయితే ఎట్లా తిరిగినా పర్వాలా, ధర్మం అక్కర్లేదని మళ్ళీ వెళ్ళిపోయాడు అనుకోండి. మళ్ళీ కోట్ల జన్మలు. అంటే అసలు వచ్చేది ఇప్పుడు మనుష్య జన్మలోకి భగవంతుడు ఒకడు ఉన్నాడన్న గుర్తింపు ఎప్పుడు, ఆయన వైపు చూసేది ఇప్పుడు, సాధన మొదలుపెట్టేది ఇప్పుడు. అంటే ఎప్పుడు ఎన్నో చెట్లు ఉన్నాయి, అన్ని చెట్ల గింజలు ఎగిరి తల్లి కాండాన్ని పట్టుకుంటున్నాయా, ఐక్యం అవుతున్నాయా? ఒక్క ఊడుగు చెట్టు గింజలే ఎగిరి పట్టుకుంటాయి. అంకోలం నిజబీజ సంతతి అక్కడ మొదలెట్టారు. మోక్షం గురించి శంకరాచార్యులు వారు భక్తి ముక్తి అక్కడ మొదలెట్టారు. అసలు మనిషిగా పుట్టిన తరువాత నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను వచ్చిన చోటికి వెళ్ళిపోవాలని తాపత్రయం ఉంటుంది కదా. అట్లాగే మరి నేను వెళ్ళిపోయేది కూడా ఒకటి ఉంది కదా. రేపు తెల్లవారుజామున ప్రయాణం అంటే పెట్టి సర్దుతున్నాను కదా. మరి ఈ జీవుడికి కూడా ఉంది కదా వెళ్ళిపోయే సమయం. పుట్టగానే నాకు ఒక చిన్న చిత్రపటం ఉంది, దానికి ఎడం చేతి పక్కన జనన తేదీ ఉంది, కుడి చేతి పక్క తేదీ కూడా పడుతుంది ఏదో ఒక రోజున.
ఏదో ఒక రోజున పడిపోయే లోపల దీపం ఉండగా చక్కబెట్టుకుంటున్న ఇల్లేది? ఏం చేస్తున్నావు? కురుపుణ్యం అహోరాత్రం. అహోరాత్రములు ఆలోచించకుండా పుణ్యం చేయమని శాస్త్రం చెప్తోంది. అసలు దాని గురించి చదివి, దాని గురించి ఆలోచించి, దాని గురించి శరీరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన ముందు రావాలంటే ఇన్ని కోట్ల జన్మల తర్వాత ఆ కదలిక. అలా వస్తే ఆ గింజ ఎగిరి చెట్టును అంటుకుంటాం. అంటే గింజ ప్రయాణం మొదలుపెట్టింది చెట్టు వైపు. అట్లా అసలు ముందు భగవంతుడి వైపుకి ప్రస్థానం. నువ్వు ఏం చేయగలిగితే అది. నామం చెప్తావా? నామం చెప్పు. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. నామం చెప్పి భగవంతుని యందు ఐక్యమైపోయిన వాళ్ళు ఉన్నారు. నామయోగి అంటారు. ఎప్పుడూ భగవన్నామం ఏదో ఒకటి మనసులో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ భగవన్నామం ఆలోచిస్తూ ఉంటాడు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన మిగుల గేలినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము అంటారు అజామిళోపాఖ్యానంలో. మీరు పద్యం చెప్పండి, గద్య చెప్పండి, పాట పాడండి, ఏం చేయండి, భగవన్నామం పట్టుకోవడం మొదలెట్టారనుకోండి, అది భగవంతుడిలో కలుపుతుంది. ఎందుకనంటే మీరు చదవగా 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 దాని అర్థం ఏమిటి అని ఆలోచిస్తారు. అర్థం ఏమిటి అని ఆలోచించిన తర్వాత, మీకు ఆ అర్థం తెలిసిన తర్వాత మీలో ఒక గొప్ప సంతోషం ఉంటుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.